మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. బయట ఉన్నటువంటి పెద్దలకు, అలాగే రెండవ హాల్లో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన వాక్య సందేశానికి మనం పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ఒంటరి ప్రయాణం. అందరూ చెప్పండి, ఒంటరి ప్రయాణం. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు జీవితంలో మన యొక్క ప్రయాణం తల్లి గర్భంలో నుంచి ఒంటరిగానే ప్రారంభమవుతుంది. మళ్ళీ ముగింపు ఎలా ఉంటుందంటే ఒంటరిగానే ముగుస్తుంది. ఈ మధ్యలో చాలామంది రావచ్చు, చాలా బంధాలు ఏర్పడవచ్చు, చాలా ఆత్మీయతలు, అనురాగాలు మనం చూసి ఏదో ఒక రోజున దేవుని పిలుపు అందుకుని మనం ఎలా వెళ్ళాలంటే ఒంటరిగానే వెళ్ళాలి. అయితే చాలా జాగ్రత్తగా ఈ మాటలు బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని సమయాల్లో ఈ ఒంటరితనాన్ని రెండు రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటి ఒంటరితనం ఏంటంటే ఎవరో లేకపోవడాన్ని ఏమంటామంటే ఒంటరితనం అంటాం. తల్లిదండ్రులు కానీ నాన్న వాళ్ళు కానీ ఆదరించే దిక్కు మొక్కు లేనటువంటి వారిని ఏమంటామంటే ఒంటరి వారు అంటాం. రెండవది ఏంటంటే చుట్టూ అందరూ ఉంటారు, అమ్మ నాన్న తల్లిదండ్రులు భార్య భర్త అందరూ ఉంటారు, కానీ మనం పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అర్థం చేసుకోరు వాళ్ళు. ఎట్టి పరిస్థితిలో మనం చెప్తున్నది వాళ్ళకి అర్థం అవ్వరు. మనం ఏం ఆలోచన చేస్తున్నామో, మనం ఎంత బాధలో ఉన్నామో అవతల వాళ్ళకి అర్థం కాదు. ఆ స్థితిని మనం ఏమంటామంటే అస్సలైనటువంటి ఒంటరితనం. ఎవరో లేకపోతే అది మామూలుగా మనం అందరం పిలుచుకునే ఒంటరితనం. చుట్టూ అందరూ ఉండి కూడా బాధను అర్థం చేసుకోలేని వాళ్ళు కనుక లేకపోతే అదేమంటామంటే అసలైనటువంటి ఒంటరితనం. అయితే గమనించాలి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అంతకు ముందు ఎప్పుడు కూడా కుటుంబాన్ని విడిచి కానీ తల్లిదండ్రులు విడిచి కానీ ఎప్పుడు కూడా వెళ్ళనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. తన చుట్టూ ఎవరూ లేరు, తనకు తోడుగా వచ్చేవాళ్ళు కానీ తన బాధను పంచుకునే వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఆ వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే తల్లి గర్భంలో నుంచి మనం పుట్టిన తర్వాత, పెరిగి పెద్ద అయిన తర్వాత, యుక్త వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మనకి ఏం చేస్తారంటే పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు మనకి పెళ్లి ప్రమాణాలు ఉంటాయి. నిన్ను ఏ సమయంలో కూడా నేను విడిచిపెట్టను, కష్టంలో కానీ సుఖంలో కానీ నీతో నేను కలిసి ఉంటాను, రోగంలో కానీ బాధలో కానీ నిన్నెప్పుడు నేను విడిచిపెట్టనని ప్రమాణాలు చేస్తాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతకాలం అయిన తర్వాత జీవన ప్రయాణంలో మన దాంపత్య జీవితాల్లో పిల్లలు పుడతారు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరొకరు మొత్తానికి పుట్టారు. వాళ్ళు కూడా పెరిగి పెద్ద అవుతారు. అమ్మాయి పెద్దదైంది, యుక్త వయసుకు వచ్చింది, పెళ్ళిడికి వచ్చింది. ఆమెకేం చేస్తామంటే ఒక వరుణ్ణి చూసి పెళ్లి చేస్తాం. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోతుంది. అబ్బాయి పెరిగాడు, అబ్బాయి కూడా ఏం చేస్తాం, పెళ్లి చేస్తాం. కోడలు వస్తుంది ఇంట్లోకి, వాళ్ళ జీవితం వాళ్ళదే. అమ్మాయి ఏమో అత్తోళ్ళింటికి వెళ్ళిపోయింది, అబ్బాయి ఏమో కోడలతో జీవిస్తున్నాడు. సరే, ఇంకా ఈ మిగిలిన వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి భార్య భర్తలు అంటే తల్లిదండ్రులే మిగిలారు. ఇక తల్లిదండ్రులు అనుకుంటారు ఇక అన్ని బాధ్యతలు తీరిపోయినాయి, అమ్మాయికి పెళ్లి చేసాం, అబ్బాయికి పెళ్లి చేసాం, ఇక ఉన్న జీవితం మనం కలిసి జీవిందాం అనుకునే సమయంలో గమనించాలి, కొంతమంది దూరం అవుతూ ఉంటారు. అయితే భర్త చనిపోవచ్చు, లేకపోతే భార్య చనిపోవచ్చు. వాళ్ళు అనుకుంటారు ఇంకా అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక ప్రశాంతంగా మనం బ్రతుకుదాం, కొద్ది రోజులు కూతురు దగ్గర లేదా కొద్ది రోజులు కొడుకు దగ్గర ఉండి మన జీవితాన్ని గడుపుకుందామనే సమయానికి కొంతమంది విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. గమనించాలి, చుట్టూ అందరూ ఉంటారు, కానీ ఎవరితో వాళ్ళ బాధ చెప్పుకోవాలో తెలియదు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కానీ సాయంకాలం అయ్యేసరికి అర్థమవుతుందండి, చుట్టూ తోడు ఎవరు లేకపోయేసరికి, అర్థమవుతుందండి, మన మాటలు వినేవాళ్ళు ఎవరో లేకపోయేసరికి, మన బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయేసరికి చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే గమనించాలి, ఈ పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడుతుంది. మనం భార్యాభర్తలంగా మనం కొనసాగుతున్నాం, కుటుంబ జీవితంలో మనం అందరం కూడా ఉన్నాం. కానీ ఏదో ఒక రోజున అయితే భర్త వెళ్ళిపోవచ్చు, లేదా భార్య వెళ్ళిపోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఎలాగ ఉండిపోతాం అనుకుంటారు. ఏంటండి, మేము ఎలాగ ఉండిపోతాం, మాకు ఏ విధమైన సమస్యలు రావు, ఇబ్బందులు రావు అనుకుంటారు. కానీ వాస్తవాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఎవరికి ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో మనకు తెలియదు. ఆ పిలుపు వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూమి మీద, భర్త కావచ్చు భార్య కావచ్చు, వాళ్ళు ఎలా జీవిస్తారో తెలుసా, ఒంటరిగా జీవిస్తారు. ఎలా జీవిస్తారండి, ఒంటరిగా జీవిస్తారు. కాబట్టి ఒంటరితనానికి మనం అందరం కూడా ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఏం చేయాలని మనం అందరం కూడా సిద్ధపడాలి. యోబు గారు ఒక మాట అంటారు, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని మరలా నేను ఎలా వెళ్ళిపోవాలి, దిగంబరిగానే వెళ్ళిపోవాలి. అయితే ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి. కాబట్టి ఈ ఒంటరి ప్రయాణం ఎవరు చేశారు, ఏ రీతిగా చేశారు, ఈ ఒంటరితనంలో దేవుడు అతనికి ఏ విధంగా తోడై ఉన్నాడు అనే మాటలు త్వరగా నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మనకందరికీ కూడా సుపరిచితమైనటువంటి సందర్భం ఇది. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను.
ఎవరు ఈ సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే యాకోబు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడంటే బెహర్షబా అనే ఊరిలో నుండి పద్దానురాము అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. గమనించాలి, ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు పేరు ఏంటంటే బెహర్షబా. ఏం పేరండి ఆ ఊరు పేరు? బెహర్షబా. ఆ బెహర్షబా అనే ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. చీకటి పడిపోయేసరికి మనోడికి బాగా నిద్ర వచ్చింది. అప్పటికి యాకోబు యొక్క వయసు ఎంత అంటే 71 సంవత్సరాలు. అంతకు ముందు వరకు కూడా ఎప్పుడు కూడా యాకోబు తల్లిదండ్రులు విడిచి ప్రయాణం చేయలేదండి. ఎక్కడికి కూడా దూర ప్రాంతం వెళ్ళలేదు. 71 సంవత్సరాలు వచ్చినాయి అంటే అతను దగ్గరగా వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఆ సమయంలో అతనికి నాన్న వాళ్ళు ఎవరు కూడా కనబడలే, చీకటిగా కనబడుతుంది అంతా కూడా. ఆ సమయంలో ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు చూశాడు. ఆ రాళ్లలో ఒక రాడు తీసుకుని తలగడగా చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ప్రశాంతంగా నిద్రపోతున్నాడండి. ఆ రాడ్ ఎవరో కాదు, నీవు నేను ఆరాధన చేసే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నతులు. ఇతను ఏ పరిస్థితిలో వెళ్తున్నాడని మీరు ఆలోచన చేస్తే అతను అన్నను మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? అన్నను మోసం చేశాడు. ఎందుకంటే అన్నకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు ముసలితనంలో ఉన్నటువంటి ఇస్సాకు దగ్గర నుంచి అతను పొందుకున్నాడు. అన్నకు తెలిసింది, ఇదిగో మా నాన్న చనిపోయిన వెంటనే వీడేం చేయాలి, చంపేయాలని ఆలోచన పగబట్టున్నాడు అన్న అయినటువంటి యాషాబు. అమ్మకు తెలిసి, అరే నిన్ను ఇక్కడ ఉంటే మీ అన్న చంపుతాడు కనుక నువ్వు దూరం వెళ్ళిపో, నా సహోదరులు ఉన్నారు అంటే అమ్మ దొరుపు అన్నయ్యోళ్ళు ఉన్నారు, ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడే కొద్ది రోజులుండి మీ అన్నకు కోపం తగ్గిన తర్వాత మరలా నువ్వు ఇక్కడికి రావచ్చని చెప్పి అమ్మ పంపించేస్తుంది. గమనించాలి, యాకోబు 71 సంవత్సరాల వయసులో ఉన్నాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయాడు, చీకటిలో ఉన్నాడు. ఆ చీకటిలో ఉన్నటువంటి యాకోబుకు దేవుడు పరామర్శించాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. పగలు సంతోషానికి గుర్తు. పగలు దేనికి గుర్తండి? సంతోషానికి గుర్తు. రాత్రి దుఃఖానికి గుర్తు. పగలు ఆశీర్వాదానికి గుర్తు, రాత్రి అయితే నష్టానికి గుర్తు. గమనించాలి, రాత్రి ఈ చీకటి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. ఈ చీకటిలో ప్రతి ఒక్కరు కూడా ఒంటరి వారిగా ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే యాకోబు ఎక్కడా కూడా భయపడకుండా దేవుణ్ణి ఆశ్రయించాడండి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఈ ఒంటరి ప్రయాణంలో అన్నదమ్ములు కానీ, అదవుతుందండి తల్లిదండ్రులు కానీ, అసలు ఆ ప్రాంతం ఎంత దూరం ఉంటుందో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ పరిస్థితి ఎదురవుతుందో ఇవేమీ పట్టించుకోలేదు. అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆలోచన చేయండి, ఎప్పుడైనా సరే మన మనసులో బాధ ఉన్నా, లేకపోతే మన మనసులో ఏదైనా కష్టం ఉన్నా, సహజంగా తిన్నది మన శరీరానికి వంట పట్టదు. ఒకవేళ తినేసిన తర్వాత పండుకుందామన్నా సరైనటువంటి నిద్ర కంటికి రాదండి. కానీ ఇక్కడ యాకోబు విచిత్రంగా కనబడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతని యొక్క భారాన్ని, తన గుండెలో ఉన్నటువంటి భయాన్ని, తనకున్నటువంటి అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, బాధలు ఏవైతే ఉన్నాయో, భారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి అప్పగించాడంటే బండనే క్రీస్తుకు అప్పగించాడండి. చెప్పలు కూడా దేవుని నామాన్ని సున్నితిందాం. అసలు ఏ మాత్రం కూడా భయము లేకుండా, ఆందోళన లేకుండా యాకోబు ఆ రాత్రి అక్కడ పండుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యాకోబు చాలా గొప్ప వ్యక్తి అని నేను చెప్తా. కారణం ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ బెహర్షబా అనే ప్రాంతానికి అర్థం ఏంటంటే ప్రయాణము బావి. అదవుతుంది. బెహర్షబా అనే ప్రాంతానికి ఏంటండి? ప్రమాణము బావి. రెండవది సాక్ష్యపు బావి. ఈ బెహర్షబా అనే ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్తాడంట? హారాన్ అనే ప్రాంతానికి వచ్చాడు. హారాను అనగా అర్థం ఏంటంటే కసి, పట్టుదల, మంట. ఏంటండి హారాన్ అనే మాటకు అర్థం ఏంటండి? కసి, పట్టుదల, మంట. వాస్తవానికి యాకోబు అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి అండి? చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. వాస్తవానికి వాళ్ళమ్మ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు మంత్రసానులు వచ్చారు గర్భిణిని ఆ యొక్క కానుపు పీటల మీద బిడ్డల్ని బయటకు తీసుకురావడానికి. ఆ మంత్రసానులు వచ్చినప్పుడు గమనించాలి, మొట్టమొదటగా ఒక అతను బయటకు వచ్చాడు. అతను ఎవరంటే యాసావు. అతను ఎర్రని వాడు, ఒళ్ళంతా కూడా రోమాలతో ఉన్నాడు. అతను యాసావు అతని పేరు. అయితే గమనించాలి, యాసావు బయటకు వచ్చిన తర్వాత ఆ యాసావు యొక్క కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చాడు రెండో వాడు. ఇతని పేరేంటంటే యాకోబు. వాళ్ళ అమ్మ 2 కవలలకు జన్మనిచ్చింది. ఆ కవలలకు జన్మనిస్తే పెద్దోడి కంటే లోపల ఉన్న చిన్నోడు ముందెళ్ళిపోవాలని చెప్పి పెద్దోడిని ఏం చేశాడండి? కాళ్ళట్టు లాగేసాడు. అంటే అక్కడి నుంచే పట్టుదలతో ఉన్నాడు. ఈ పట్టుదల దేనికోసం అంటే యాకోబులో తెలుసా? జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవడం కోసం. జ్యేష్ఠత్వానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఆ జ్యేష్ఠత్వం కనుక ఉంటే రాజరికం అతనిదే. అదవుతుందండి. ఆ కుటుంబం ఇతని పేరుతో పిలువబడుతుంది. ఆస్తిలో 2 పాళ్ళు వస్తాయి. కాబట్టి యాకోబు యొక్క గురదే, యాకోబు యొక్క పట్టుదలదే. కడుపులో ఉండగానే
అన్నతో పోరాడి జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని ఆశపడి ఆడు కడుపులో కాళ్ళు పట్టుకుని లోపల లాగేయడానికి ప్రయత్నం చేశాడండి. కానీ అక్కడ సెట్ అవ్వలేదు. మొట్టమొదటిగా బయటకు వచ్చింది ఎవరంటే యాసావే బయటకు వచ్చాడు. ఆ ప్రయత్నంలో అతను ఓడిపోయాడు. ఓడిపోయినా సరే ఎలాగైనా సరే జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని ఆశపడ్డాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైనా కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, పనిలో కానివ్వండి, ఇంటి నిర్మాణంలో కానివ్వండి, ఏ పరిస్థితుల మధ్య మీరు ఆ యొక్క తలాంతును లేదా ఆ యొక్క ఉద్దేశంలో మీరు ముందుకు వెళ్తున్నారో ఆ పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు చాలా అవరోధాలు ఎదురవుతాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే ఆ ఒడిదుడుకుల్లో, ఆ కష్టాల్లో, ఆ ఇబ్బందుల్లో మీరు అనుకున్నటువంటి లక్ష్యం చేరే వరకు కూడా మీరు పట్టుదల కలిగి ఉండాలి. చప్పలు కూడా దేవుని నామాన్ని సుని. యాకోబులో ఉన్నటువంటి గొప్ప లక్షణం అదే. చిన్నప్పటి నుండే ఎలాగైనా సరే జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలి. 40 ఏళ్ళు వచ్చినాయి యాకోబుకి. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయండి? 40 ఏళ్ళు వచ్చినాయి. ఓ రోజు చక్కటి కూర వండుతున్నాడు. ఏ కూర? చిక్కుడుకాయ కూర. ఏ కూర అండి? చిక్కుడుకాయ కూర వండుతున్నాడు. ఎర్రగా మంచి చక్కగా కూర తయారు చేస్తున్నాడు. మధ్యాహ్నం వేటకెళ్ళి వచ్చాడు అన్నయ్య యాసావు. వచ్చి ఆకలిగా ఉందని అన్నం పెట్టరా అంటే యాకోబుకి ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచి ఉంది? పట్టుదల కడుపులో ఉన్నప్పటి నుంచే ఉంది. ఏంటో తెలుసా? ఎలాగైనా సరే ఆడికంటే నేను ముందుండాలి, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగి యాకోబు ఉన్నాడు. కనుక గమనించాలి. అన్నతో మాట్లాడుతూ అంటాడు, నీ జ్యేష్ఠత్వాన్ని కనుక నాకు ఇస్తే నేను వండుతున్న ఈ చిక్కుడుకాయ కూరతో నీకు భోజనం పెడతా అంటాడు. ఆడంటే ఏమంటాడు తెలుసా? ఆకలితో ఉన్నాడేమో. జ్యేష్ఠత్వం అంటే మనోడికి ఏమాత్రం కూడా ఆ యొక్క లక్షణములు కానీ దాని యొక్క గొప్పతనం కానీ తెలియదు. వెంటనే ఏం చేశాడంటే తీసుకోరా జ్యేష్ఠత్వం అని అన్నాడు. అప్పటి నుండి గమనించాలి, యాకోబు యొక్క జీవితం మారిపోయింది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. 40 సంవత్సరాలు వచ్చినాయి, పెరిగాడు, పెద్దోడయ్యాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకుని ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒంటరిగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నటువంటి యాకోబుకి జరిగినటువంటి సంఘటన ఏంటో మనం చూద్దాం. 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. యాకోబు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. యాకోబు పరిస్థితి అంతా కూడా ఎలా ఉందంటే ఏ స్టెప్ తీసుకోవాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అతను ఆ రాడు తీసుకొని తలగడగా చేసుకుని పండుకుంటున్నప్పుడు అతనికి ఏమొచ్చిందండి? కళ వచ్చింది. కళకి దర్శనానికి తేడా చెప్పిన ఒకసారి. మనం కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చేదాన్ని ఏమంటామంటే కళ అంటాం. కళ్ళు తెరిచి చూసినప్పుడు మనకు కనబడుతున్న దాన్ని ఏమంటామంటే దర్శనం అంటాం. సాధారణంగా పాస్టర్ గారు ఫలానా గృహాన్ని దర్శించారంటాం. దర్శించారంటే మనం ఆయన చూస్తుండగానే ఆ యొక్క పాస్టర్ గారు ఆ గృహాన్ని దర్శించారు. మనం కలగన్నామంటాం. మనం కళ్ళు మూసుకుని వచ్చినప్పుడు, మనం కళ్ళు మూసుకుని నిద్రపోతున్నప్పుడు మనకు వచ్చేదాన్ని ఏమంటామంటే కళ అంటాం. ఇప్పుడు యాకోబు ఇక్కడ కలగన్నాడు. ఆ కళలో అతనికి కనబడింది ఏంటంటే ఒక పెద్ద నిచ్చెన. అందరూ చెప్పండి ఏంటంటే ఒక పెద్ద నిచ్చెన. ఒక కొనేమో ఎక్కడుందంటే భూమి మీద ఉంటే, మరొక కొన ఎక్కడుందంటే ఆకాశం మీద ఉంది. ఆ కొన మీద ఆ యొక్క నిచ్చెన ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన చూద్దాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. యాకోబులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? పరిస్థితులను బట్టి భయపడలేదండి, ఎదురవుతున్న సంఘటనలు బట్టి భయపడలేదు. అతను ధైర్యంగా నిలబడ్డాడు, ప్రశాంతంగా పండుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో ఎవరికి నిద్ర పట్టదు. ఒకవేళ రాత్రిపూట అక్కడ ఉండాల్సి వచ్చినా మనమైతే బిక్కుమంటూ చూస్తాం, ఆ రాత్రి ఎప్పుడు గడుస్తుందా, తెల్లవారు ఎప్పుడు వస్తుందా, మళ్ళీ మనం ప్రయాణం చేద్దామని. కానీ గమనించాలి, యాకోబుకున్నటువంటి చింత ఏదైతే ఉందో, యాకోబుకున్నటువంటి భయం ఏదైతే ఉందో, యాకోబుకున్నటువంటి కష్టం ఏదైతే ఉందో, ఆ కష్టాన్ని ఎక్కడ వేసాడంటే ఆ రాయి అయినటువంటి దేవుని మీద వేసాడు. దేవుని నామమున స్తోత్రం. అస్సలు భయం లేకుండా ప్రశాంతంగా పండుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆ ప్రియులు నిద్రించాలంటే మనసులో భయం ఉండకూడదు. ఆ ప్రియులు నిద్రించాలంటే మనసులో ఆందోళన ఉండకూడదు. యాకోబు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. చక్కగా పండుకుంటున్నప్పుడు దేవుడు అంట ఓ చక్కటి కళని ఏర్పాటు చేశాడు. ఆ కళ అంటే తెలుసా? ఓ కొన ఎక్కడ ఉంది, ఓ కొన పైన ఉంది. పైనుండి దేవదూతలు ఎక్కుచు, కింద నుండి ఏం చేస్తున్నారు? దిగుచూ ఉన్నారు. అదవుతుందంటే పైనుంచి కొంతమంది దేవదూతలు కిందకు వస్తున్నారు, కిందకు వచ్చినటువంటి దేవదూతలు ఏం చేస్తున్నారు? కింద నుండి పైకి వెళ్తున్నారు. పైనుండి దేవుడు అంటున్నాడు, ఆ యొక్క నిచ్చెన పైన ఏమంటాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, నువ్వే మాత్రం కూడా భయపడొద్దు. నీ ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నీ పక్కన కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామాన్ని. ఎప్పుడైనా సరే మీ జీవితాల్లో నేను ఒంటరి అయిపోయా, నా జీవితం ఇంతే, నేను చేస్తున్నటువంటి దానిలో నుంచి నేను బయటపడలేను, లేకపోతే నా వ్యాపారంలో నేను అభివృద్ధి పరచబడలేను, లేకపోతే నా చదువులో ఎప్పటికైనా సరే నేను ఉద్యోగాన్ని సంపాదించుకోగలనా, లేకపోతే నేను వెళ్తున్నటువంటి మార్గంలో ఎప్పటికైనా నేను విజయాన్ని సాధించగలనా అనే అపనమ్మకాలు గనక మీకు ఉంటే, యాకోబు
యాకోబు కలిగినటువంటి పట్టుదల కలిగి ఉందాం. దేవుని నామన స్తోత్రముగా. ఈ నిచ్చెన ఉందే పైనుండి దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు పండుకున్నటువంటి స్థలాన్ని నీకును నీ సంతానానికి ఇస్తా, కాబట్టి నువ్వు భయపడొద్దని చెప్పాడు. సహజంగా కొన్నవాడిది భూమి ఏంటండి, కొనుక్కున్నవాడిది ఏమవుతుంది? భూమి అవుతుంది. లేకపోతే కొనుక్కుని దాన్ని పండించిన వాడిది ఏమవుతుంది? భూమి అవుతుంది. పడుకున్నవాడిది ఎప్పుడైనా భూమి అవుతుంది చెప్పండి? ఎవరి పొలంలోకి వెళ్ళినా కాసేపు భోజనం చేసి మధ్యాహ్నకాల సమయంలో నిద్ర వచ్చి పండుకున్నాం. మనం నిద్ర వచ్చి పండుకున్న తర్వాత ఈ పొలం అంతా నాదన్న అనుకోండి, చెట్టు కట్టి చితగొట్టేస్తారు రైతు వచ్చి. అవునా కదా చెప్పండి? పడుకున్నవాడిది భూమి అంతా నాదంటే ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఎంత బాగుందో చూడండి. యాకోబు, నీవు ఎక్కడైతే నిద్రపోయావో, ఎక్కడైతే ఒంటరితనంగా అనుభవించి నువ్వు బాధపడుతున్నావో ఆ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తా. దేవుని నామమున స్తోత్రము కలు అన్న తర్వాత గమనించాలి 14 వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను నీవు పడమటి తట్టునకు, తూర్పు తట్టునకు, ఉత్తరపు తట్టునకు, దక్షిణపు తట్టునకు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆస్వాదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నిధిని. యాకోబు, ఒంటరిగా ఉన్నావు, నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ నీ పక్కన ఉంటా. ఎంత బాగుందో చూడండి మాట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ నీ పక్క నుండి, రెండవది నిన్ను కాపాడుతూ ఉంటా. నీకు ప్రమాదం రాదు, నీకు ఇబ్బంది రాదు. ఎందుకో తెలుసా? ఈ ఒంటరితనంలో నువ్వు ఎవరిని చూసావు తెలుసా? దేవుణ్ణి చూసావు. దేవుని వైపు మనం ఒంటరితనంలో చూసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 60:22 వచనం. యెషయా గ్రంథము 60:22 ఒక మాట ఉంటుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనటువంటి జనమగును. ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతారంట? 1000 మంది అవుతారంట. యాకోబు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి యాకోబుకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో, దేవుడిచ్చే బలం ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఇదిగో యాకోబు, నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నీకు ఎలా ఉంటా? తోడుగా ఉంటా. తోడుగా ఉండటమే కాదు, నిన్ను కాపాడుచు. మళ్ళీ చూడండి, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. మాట ఇచ్చిన దేవుడు ఎవరండి? నమ్మదగినోడు. నమ్మాలి ఖచ్చితంగా. యాకోబుకి చెప్పాడు చూడండి, ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మరలా నువ్వు ఈ దేశానికి తిరిగి వచ్చే వరకు, మరలా ఈ ప్రాంతానికి వచ్చే వరకు నిన్నెప్పుడు కూడా నీ చేతిని నేను విడిచిపెట్టను. అప్పుడప్పుడు దేవుని చెయ్యి మనం విడిచిపెట్టచ్చేమో కానీ దేవుడు మాత్రం మన చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టడని అనుక్షణము కూడా అర్థమవుతుంది. ఆయన కాపాడుతూ రక్షిస్తున్నటువంటి దేవుడు కనుక ఈ రోజున మనం సజీవుల లెక్కలో ఉన్నాం. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కూడా దేవుని నామాన్నిస్తున్నది. ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఆలోచన చేయండి. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మరలా ఈ దేశానికి రప్పిస్తా, నీ బిడ్డలకి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తా, నిన్ను కాపాడతా, తిరిగి వచ్చేంత వరకు కూడా అపాయం ఏమీ కూడా నీకు సంభవించదు. నువ్వు ఎన్నిక లేని వాడివే, నువ్వు బలహీనుడివే, నువ్వేమాత్రం కూడా శక్తి లేని వాడివే. అయితే 1000 జనాలు అగేటట్లు నిన్ను చేస్తా. 1000 మందితో 20 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి తిరిగి వచ్చిన చాలా చూద్దాం. ఆ చక్కటి మాటలు అక్కడ రాయబడినాయి. 16 వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నీళ్లు పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు ఏంటండి? లూజు. జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎప్పుడైతే యాకోబు కల వచ్చిందో ఇక లేచిపోయాడండి. లేచిపోయి కంగారు పడి, నిజంగా దేవుడు ఎక్కడున్నాడండి? ఈ స్థలంలో ఉన్నాడు. అక్కడ అది ఏమన్నా మందిరం ఉందా చెప్పండి? అక్కడ ఏమన్నా పెద్ద భవంతి ఉందా? ఒక అరణ్యం, కటిక చీకటి. ఆ చీకట్లో రాడు తలగడగా చేసుకుని యాకోబు పండుకొని ఉంటే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిన్ను విడువను ఎడబాయను. దేవుడు మనతో చెప్తున్నాడు. మందిరంలో వాక్యం వింటున్నటువంటి మనతో, మిమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు, మిమ్మల్ని ఎంత మాత్రం కూడా ఎడబాయుడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందికరమైనటువంటి సమస్యల్లో మీరున్నప్పటికీ కూడా దేవుడు మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. ఖచ్చితంగా దేవుడు ఆ స్థితిలో యాకోబుకు తోడైనాడు. వెంటనే యాకోబు లేచి తలగడగా చేసుకున్నాడు కదండి రాడు. ఆ రాడును తీసి దాన్ని నిలబెట్టాడండి. నిలబెట్టి అన్నాడు, ఈ స్థలంలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే బేతేలు. బేతేలు అనగా కింద అర్థం చూడండి, బేతేలు అనగా ఏంటండి? దేవుని యొక్క మందిరము. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నటువంటి యాకోబును దేవుడు దర్శించాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ చరణాన్ని మనం చూసినప్పుడు చక్కటి మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 8వ చరణం,
యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండును, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయువాడవు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఏమన్నాడండి? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతా, నేను ఒంటరిగా ఉన్నా ఎవరు సురక్షితంగా కాపాడుతున్నారో? నీవే సురక్షితంగా కాపాడుతున్నావు. దావీదు ఉన్నటువంటి అంతఃపురం చుట్టూ ఓసారి 10,000 మంది వచ్చేసారండి. ఎంతమంది వచ్చారండి? 10,000 మంది సైన్యం రెడీగా ఉంది. లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు దావీదుని చంపేద్దామని చెప్పి, దావీదుని చంపేద్దామన్నటువంటి ఆ సమయంలో దావీదు పలికినటువంటి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చదివినటువంటి మాట, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతా. 10,000 మంది కాదు, 50,000 మంది వచ్చినా సరే నా దేవుడు వాళ్ళకంటే శక్తిమంతుడు. చెప్పలు కూడా దేవుడు నా మనసు, నా దేవుడు వాళ్ళకంటే శక్తిమంతుడు, నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక అసలు ఎవడు కూడా లోపలికి రాగడానికి అవకాశం లేదు. గమనించాలి, 10,000 మంది ఇంటి చుట్టూ ఉన్నప్పుడు దావీదు పలికిన మాట అండి, యెహోవా నాకు ఆధారము, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతా. కాబట్టి నెమ్మదిగా పండుకోవాలంటే మీ మనసులో ఉన్నటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో, మీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ క్షణం మీ మైండ్లో ఏం రన్ అవుతుందో అదంతా కూడా ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించండి. అందుకే అంటాడు దేవుడు, నీ చింత యావత్తును నా మీద వేయండి, మీ భారాన్ని నా మీద వేయండి. మీరు మీ భారాన్ని ఆయన మీద వేసినప్పుడు మన భారం ఏమవుతుందంటే తగ్గుతుంది, మన కాడేమవుతుందంటే తేలికవుతుంది. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే మరొకసారి అంటాడు దావీదు, చక్కటి మాట మాట్లాడతాడు, ఇదిగో నీవు నాకు ఆధారంగా ఉన్నావు గనుక నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి ఏం చేస్తాను? మరలా మేలుకొంటాను. కాబట్టి దేవుడు ఒంటరితనంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడండి? వాళ్ళ పక్షంగా ఉండి న్యాయం చేస్తాడు. దగ్గరగా గమనించాలి, యాకోబు వెళ్ళి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అతను 100 మందితో ఆ ప్రాంతంలోకి వస్తాడు. దేవుని నామమున స్తోత్రం కలి. వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు. 20 సంవత్సరాల తర్వాత యాకోబు యొక్క స్థితి మారిపోయింది. అన్నైనటువంటి యాషావు కంటే ఎక్కువ ఆస్తిపాస్తులు సంపాదించాడు. యాకోబు యొక్క మామగారు 10 సార్లు జీతాన్ని మారుస్తాడు, 10 సార్లు అనేక సార్లు యాకోబుని మోసం చేస్తాడు. ప్రేమించిందేమో చిన్న కుమార్తెని, అయితే పెళ్లి చేసింది ఎవరంటే పెద్ద కుమార్తెని. మళ్ళీ చిన్న కుమార్తె కోసం మళ్ళీ పాలేతనం చేసి 14 సంవత్సరాలు అక్కడ బానిసత్వంలో ఉండి ఆమెను కూడా పెళ్లి చేసుకుని అనేక మంది సమూహాన్ని, అనేక మంది సంపదను తీసుకుని మరలా అక్కడికి వచ్చి నిలబడతాడు. ఈ 20 ఏళ్ల కాలంలో యాకోబుకు తోడై ఉన్నది ఎవరో తెలుసా? దేవుడు. దేవుని నామమున స్తోత్రములు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? ఒకవేళ ఒంటరితనంగా మీరు ఫీల్ అవుతున్నారా? నాన్న వాళ్ళు ఎవరూ లేరు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు, నాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరూ లేరు, లేకపోతే నన్ను పరామర్శించే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి మీరు బాధపడుతుంటే గనక యాకోబు ఏ రీతిగా పట్టుదల కలిగి దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాకు కార్యం చేస్తాడు అనే స్థితిలో ఉన్నాడో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మీ పక్షంగా ఉంటాడు. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నా సరే, యాకోబుకు తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన అన్ని చోట్ల ఉండే దేవుడు. ఏ పరిస్థితుల మధ్య మీరు నిలవబడి మీరు ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకుంటారో ఆ పరిస్థితుల మధ్య దేవుడు మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఎంతమంది, ఎన్ని 100 మంది దేవదూతలు ఉన్నారో చూడండి అక్కడ. యాకోబు, నువ్వు ఒక్కడవే ఉన్నావు అనుకుంటున్నావేమో, రాత్రి నువ్వు ఒక్కడవే పడుకున్నావు అనుకుంటున్నావేమో, ఏంటి నా స్థితి, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావేమో, కానీ నీతో పాటు ఎంతమంది ఉన్నారు తెలుసా? 1000 మంది దేవదూతలు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తాడు. నడిపించినప్పుడు ఖచ్చితంగా మనం ఆ పరిస్థితులు గుండా వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు కొన్ని అనుభవాలను దేవుడు నేర్పుతాడు, కొన్ని పాఠాలను దేవుడు నేర్పుతాడు. ఏమి జరిగినా మన మంచిగా అనుకుని మనం ఏం చేయాలంటే ముందుకి ప్రయాణం చేయాలి. మనకి సహజంగా ఒక ఉదాహరణ ఉంటుంది. ఓ రాజుగారు, ఓ మంత్రి గారు అడవులోకి వేటకెళ్తారండి. ఎక్కడికి వెళ్తారండి? అడవిలోకి వేటకెళ్తారు. అడవిలోకి వేటకెళ్ళిన తర్వాత ఆ మంత్రి గారికి ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే అక్కడ ఏం జరిగినా సరే అంతా మనం మంచిగా అంటాడు. ఏమంటాడండి? అక్కడ ఏం జరిగినా సరే, ఎవరికైనా కష్టం జరిగినా నష్టం వచ్చినా మనోడు ఊత పదం అనమాట. కొన్ని పదాలు ఉంటాయి కదా, ఊత పదాలు. ఆ ఊత పదాలు లేకుండా మనం మాట్లాడలేం. అదవుతుందండి. అలాగే అతను ఏమంటాడంటే ఏం జరిగినా మన మంచిగా అంటాడు. రాజుగారు వేటకెళ్తారు. రాజుగారు వేటకెళ్ళిన తర్వాత గమనించాలి, సింహం మీద గురి పెడతాడు మనోడు బాణం. గురి పెట్టినప్పుడు మొత్తం మీద ఆ గురి తప్పుతుంది. ఆ బాణం వేసినప్పుడు మొత్తం మీద చెయ్యి దాంట్లో ఇరుక్కుపోయి చెయ్యి ఏమైపోతుంది? కట్ అయిపోతుంది అండి. ఈ బొట్టన వేలు ఏమైపోతుంది అంటే కట్ అయిపోతుంది. మంత్రి కంగారు పట్టడం మానేసి కట్టు కడతాడని చెప్పి రాజుగారు అనుకుంటే ఇటు తాపీకి వచ్చి ఏమంటాడు? ఏం జరిగినా మన మంచిగానే అంటాడు. ఏమంటాడండి? ఏం జరిగినా మనం మంచిగా అంటాడు. రాజుగారికి బుర్రపాడైపోయి గమనించాలి, నాకు కష్టం వస్తే నాకు చెయ్యి తెగిపోయి రక్తం వస్తుంటే ఈడేమంటున్నాడు? అంతా మనం మంచిగా అంటాడని చెప్పి వెంటనే రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారిని తీసుకెళ్ళి ఎక్కడ పడతాడంటే జైల్లో పడతాడండి. జైల్లో పడేసిన తర్వాత మరికొద్ది రోజుల తర్వాత రాజుగారు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో
వేటకి వెళ్తాడు, లోపలికంటే వెళ్ళిపోతాడు, అడవి మధ్యలోకి వెళ్ళిపోతాడు. అడవి మధ్యలోకి వెళ్ళిపోయేసరికి ఇంకా ఎలా రావాలో తెలియదు. అక్కడ కొంతమంది అటవిక మనుషులు ఉంటారు, అంటే అడవి జాతి తెగల మనుషులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఆ ప్రాంతంలో సంబరం జరుగుతూ ఉంటుంది. ఆ సంబరానికి ఎవరిని పట్టుకుంటారంటే రాజుగారిని పట్టుకుంటారు. రాజుగారిని పట్టుకొని జాగ్రత్తగా గమనించాలి, రాజుగారిని పట్టుకొని జాగ్రత్తగా ఒళ్ళంతా పసుపు రాసి ఆ దేవతకు బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. ఎవరిని? రాజుగారిని. బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు గమనించాలి, రాజుగారి యొక్క బట్టలు విప్పి అన్నీ కూడా పరీక్షగా చూస్తారు. శరీరం అంతా కూడా చూసేటప్పటికి గమనించాలి, ఈ చెయ్యి ఏముందంటే ఉండదు రాజుగారికి. అరే ఆ ఊరు పెద్ద వచ్చి అంటాడు, దేవతకి బలిచ్చినప్పుడు అన్ని అవయవాలు కూడా ఎలా ఉండాలి? సక్రంగా ఉండాలి. వీడికి ఏం లేదు, బొట్టనే లేదు కాబట్టి ఇన్ని విడిచిపెట్టండి అంటాడు. జాగ్రత్తగా బతుకు జీవుడు అనుకుని ఆ రాజు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఆ రాజ్యంలోకి వస్తాడు. రాజ్యంలోకి వచ్చిన తర్వాత మంత్రి చెప్పిన మాట గుర్తొస్తుంది, అంతా మనం మంచిగా అన్నాడు, వీడి పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఆ జైల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాడు. జైల్లో మనవాడు ప్రశాంతంగా ఉంటాడు, అసలు ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉండి రాజుగారు ఏమంటాడంటే ఆ చీకటి గదిలో ఉన్నటువంటి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, మంత్రి అంటాడు, చెప్పండి రాజా, చిరకాలం జీవించుగాకని చెప్పి పలికి మాట్లాడుతున్నప్పుడు గమనించాలి, ఇలాగా అడవిలోకి వెళ్తే ఇలాగా వేలు లేదని చెప్పి నన్ను ఏం చేశారు? విడిచిపెట్టారు. ఈ వేలు కనుక ఉంటే నన్ను ఏం చేయాలి? ఆ దేవతకు నన్ను బలిచ్చేవారు అంటే ఇప్పుడు కూడా మంత్రి ఏమంటాడంటే అంతా నా మంచిగా అంటాడు. ఏమంటాడు? అంతా నా మంచిగా అంటాడు. రాజుగారు కొంచెం బుర్రపాడైపోతుంది, ఇదేంటిడు అంతా ఎప్పుడు చెప్పినా నా మంచిగా అంటాడని చెప్తే అప్పుడు మంత్రి అంటాడు, ఇలాగ అంటాడు, అయ్యా నేను మీతో పాటు వచ్చి ఉంటే ఖచ్చితంగా మీకు ఎలాగా చేయలేదు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేదురు? నన్ను తీసుకెళ్ళి పశువు రాసి ఆ దేవతకు నన్ను బలిచ్చేదురు. కాబట్టి నేను మీకు కూడా రాలేకపోవటం ఏమైంది? నాకు మంచిదే అయింది, కాబట్టి ఇది నా మంచిగా జరిగింది అంటాడు. కాబట్టి గమనించాలి, కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు మనకు ఎదురవుతున్నప్పుడు ఆ సందర్భాల నుంచి దేవుడు మనకేం నేర్పిస్తాడంటే పాఠాలు నేర్పిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో మనం దేవునిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాడు, తల్లి మరచినా తండ్రి మరచినా నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను మర్చిపోయాడు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం అంత గొప్పది, దేవుడిచ్చినటువంటి మాట అంత గొప్పది కనుక మీరు ఏ స్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా పూర్తిగా దేవుని మీద ఆధారపడండి. మీకు వస్తున్నటువంటి సమస్యల్లో, ఒంటరితనంలో, ఇబ్బందుల్లో దేవుడు మీ పక్షంగా కార్యం చేస్తాడు. అనేక మంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడేలాగా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో? దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. దేవుడి మాటల వినికిల్లో దీవించి ఆస్వాదించును గాక. నా